Today we are going to discuss about zero property. Zero ki కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవేంటో వాళ్ళు చూద్దాం. 0/1 is equal to 0 అంటే న్యూమరేటర్లో 0 ఉండి కింద డినామినేటర్లో ఎంత బిగ్గెస్ట్ నెంబర్ ఉన్నా కానీ దాని వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0/1000 is equal to 0. ఇలాగే మనం కింద డినామినేటర్లో ఏ నెంబర్ తీసుకున్నా వెదర్ ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ నెంబర్ దాని వాల్యూ ఏమవుతుందంటే న్యూమరేటర్లో 0 ఉన్నప్పుడు 0నే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ డివిజన్ బై 0. డివిజన్ బై 0 ఈస్ అన్డిఫైన్డ్. హియర్ 1/0 ఈజ్ ఈక్వల్ అన్డిఫైన్డ్ అంటే న్యూమరేటర్లో నంబర్ ఉండి డినామినేటర్లో 0 ఉన్నప్పుడు దాని వాల్యూ ఏమవుతుందంటే అన్డిఫైన్డ్. అండ్ నెక్స్ట్ వన్ 0 ఇంటూ ఎనీ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0. 0తో ఏ నంబర్ని మల్టిప్లై చేసినా కానీ మనకి రిజల్ట్ 0నే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 0 2s are 0. అండ్ నెక్స్ట్ వన్ a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ a మీన్స్ ఎనీ నంబర్. ఎనీ నంబర్ ప్లస్ 0. ఏ నంబర్ని మనం 0కి యాడ్ చేసినా కానీ సేమ్ నంబర్ విల్ కమ్. లుక్ ఎట్ దిస్ 10 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ 10ని 0కి యాడ్ చేసాము. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది 10 వచ్చింది. సేమ్ నంబర్ విల్ కమ్. ఏ ప్లేస్లో మనం ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ 0ని యాడ్ చేసినప్పుడు మనకి వచ్చే రిజల్ట్ ఏముంటుందంటే సేమ్ నంబర్ విల్ కమ్. దీన్నే ఎడిటివ్ ఐడెంటిటీ అని కూడా అంటారు.